తమిళనాడులో క్షణం రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. లోక్ భవన్ కి వెళ్లి గవర్నర్ ఆర్లేకర్ తో విజయ్ భేటీ అయ్యారు. కేవలం విజయ్ వాహనానికి మాత్రమే అనుమతిచ్చారు అధికారులు. ప్రభుత్వ ఏర్పాటు గురించి గవర్నర్ తో విజయ్ చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం కల్పించాలని గవర్నర్ ని విజయ్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన సంఖ్యాబలం ఉందన్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని గవర్నర్ తో విజయ్ తెలిపారు. కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ అవుతారు. భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలతో విజయ్ చర్చించబోతున్నారు. తమిళనాడులోని ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, గవర్నర్ ని కలవడానికి విజయ్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆయన గవర్నర్ తో ఏం చెప్పబోతున్నారు? అలాగే ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ ఉందంటున్నారు. భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? నిన్న గవర్నర్ని కలిసినప్పుడు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ సంఖ్య లేని కారణంగా అనుమతి ఇవ్వలేకపోతున్నామని గవర్నర్ తెలిపిన తర్వాత మరొకసారి ఇవాళ రిక్వెస్ట్ చేయడం కోసమే నిన్న ఉన్నటువంటి 112 మంది సభ్యుల బలంతోనే అవకాశం ఇవ్వండి, 14 రోజులు గడువు కోరినటువంటి పరిస్థితి నిన్న. సో లేదా అంతకంటే తక్కువ సమయంలోనే బల నిరూపణ అనేది చేసుకుంటానని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే గవర్నర్ దీనికి అనుమతి ఇస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు అవసరమైనటువంటి మరొక 6 సభ్యుల కోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వీసీకే వామపక్షాల నుంచి కూడా మద్దతు కోరుతూ టీవీకేలో ఉన్నటువంటి సీనియర్ నేత సెంగోటియన్ ప్రయత్నాలు చేస్తున్నారు. సెంగోటియన్ గతంలో అన్నాడీఎంకేలో పనిచేశారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 10వ సారి టీవీకే నుంచి గెలుపొందారు. సో ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో నిన్న ఉదయం నుంచి కూడా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నుంచి సానుకూలత ఉన్నప్పటికీ సో వారందరినీ మద్దతు కూడగట్టడంలో కొంత ఆలస్యం అనేది జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వచ్చేటువంటి వారందరినీ కూడా సో పార్టీలో చేర్చుకోవడం లేదంటే మద్దతు తీసుకొని బల ప్రదర్శన రోజు వారి సంఖ్యాబలంతో బల ప్రదర్శన చేయాలని అనుకున్నారు. కానీ నిన్న మధ్యాహ్నం తర్వాత పరిణామాలు ఒకసారిగా మారిపోయాయి. సో కాంగ్రెస్ టీఎంకే నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఈ పరిణామాలన్నీ కూడా మారాయి. సో టీవీకే నుంచి కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మాతో వచ్చింది కాబట్టి భవిష్యత్తులో లోక్సభ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత ఇది నచ్చక ఈ విధంగా కొన్ని పార్టీలు కావాలనే చేస్తున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే గవర్నర్తో భేటీ అనేది కొనసాగుతోంది. గవర్నర్తో భేటీ ముగిసిన తర్వాత గవర్నర్ విజయ్ విజ్ఞప్తిని స్వీకరిస్తారా లేదా, అంటే విజయ్ విజ్ఞప్తి ప్రకారం అనుమతి ఇస్తారా లేదా చూడాల్సినటువంటి పరిస్థితి. లేనటువంటి పక్షంలో ఇక్కడ ప్రస్తుతం మనం పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలందరూ కూడా రిసార్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో 12 గంటలకు విజయ్ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. తాజా పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిణామాలు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ కూడాను తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడం, సో ఈ పరిణామాలన్నింటిపై కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడి సో తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్నటువంటి అంశంపై ఎమ్మెల్యేలతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఒకవేళ గవర్నర్ నుంచి 2వసారి విజ్ఞప్తి చేసినా కూడా అనుమతి రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో విజయ్ ఉన్నట్టు టీవీకే వర్గాలు చెబుతూనే గతంలో యడ్యూరప్పకు కూడా 2018లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సో అక్కడ బల ప్రదర్శన కోసం స్థానికంగా ఉన్నటువంటి గవర్నర్ నుంచి సానుకూలత లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పుడు గవర్నర్ బల పరీక్షకు ఆదేశాలు ఇవ్వడంతో అప్పుడు బల పరీక్ష అనేది జరిగింది. ఆ బల పరీక్షలో యడ్యూరప్ప ఆ రోజు చూపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించి తమకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంది, కేవలం 6 సభ్యులు మాత్రమే తమకు తక్కువగా ఉన్నారు, ఆ సంఖ్యను కూడా మేము బల ప్రదర్శన సమయానికి మాకు ఆ బలం అనేది ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి కోర్టుకు వెళ్లేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థాంక్యూ మురళి.